ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్. ఎవ్వరూ వెనక్కి తగ్గేదే లేదన్నట్టు ఒకరిపై మరొకరి డామినేషన్. సడన్గా వచ్చి మా సినిమాతో పాటు ఎలా రిలీజ్ చేస్తారంటూ టాక్సిక్ ప్రొడ్యూసర్స్ ఫైర్. ఈ పోటీ యష్కి రణ్వీర్కి కాదు, నార్త్ వర్సెస్ సౌత్కి. మరి చిక్కుల్లో ఉన్న ధురంధర్ 2 పోటీకి వస్తాడా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి నెలలో బాక్స్ ఆఫీస్ కల తప్పింది. పెద్ద హీరోల సినిమాలు ఇంకా రెడీ కాకపోవడం, వరుస పెట్టి వాయిదా పడడంతో సినీ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్చి నెలలో అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బడా సినిమాలు ఈ నెలలో థియేటర్ల ముందుకు క్యూ కడుతున్నాయి. వీటిలో అందరి చూపు 2 సినిమాల మీదనే ఉంది. అవే ధురంధర్ 2 అండ్ టాక్సిక్. పాన్ ఇండియా సినిమాలుగా భారీ అంచనాల మధ్య ఒకే రోజు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాల కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆదిత్య ధర్ డైరెక్షన్లో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చినటువంటి స్పై యాక్షన్ మూవీ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఏకంగా 1300 కోట్లకు పైగా వసూలతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాల్లో దంగల్, బాహుబలి 2, పుష్ప 2 తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మార్చి 19న రిలీజ్ చేస్తామని ముందే ప్రకటించారు మేకర్స్. దాంతో ధురంధర్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1లో కొన్ని సమాధానాలు దొరకని ప్రశ్నలకు పార్ట్ 2లో డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో మూవీ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ధురంధర్ 2 టీజర్కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి రణ్వీర్ సింగ్ రెడీ అవుతున్నాడు. సరిగ్గా అదే రోజున కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ ఆడియన్స్ ముందుకు రానుంది. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యష్ ఈ భారీ సినిమాల తర్వాత యష్ నటిస్తున్నటువంటి సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తోడు లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి టైటిల్ గ్లిమ్స్ ఈ హైప్ను మరింత పెంచేసింది. కేజీఎఫ్కు ఏ మాత్రం తగ్గకుండా గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మార్చి 19న ధురంధర్ 2, టాక్సిక్లు ఒకే రోజు రిలీజ్ కానుండడంతో 2 సినిమాలు సాధించే ఓపెనింగ్స్, బాక్సాఫీస్ లెక్కలపై అప్పుడే చర్చ మొదలైంది. యష్కు సౌత్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండగా ధురంధర్ సినిమా ఇంపాక్ట్ దక్షిణాది ఆడియన్స్ మీద గట్టిగానే పడింది. ఓటీటీలో ఈ సినిమాకు దక్కుతున్నటువంటి రెస్పాన్స్ ఇందుకు నిదర్శనం. ధురంధర్ను తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించిన చివరి నిమిషంలో అది కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే ఈసారి అలాంటి పొరపాట్లు ఏవీ చేయకుండా ధురంధర్ 2ను హిందీ, తెలుగు, తమిళ్ భాషలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దాంతో ధురంధర్ 2కు భారీ ఓపెనింగ్స్ లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఒక రకంగా టాక్సిక్తో పోలిస్తే ధురంధర్ 2కు ఎడ్జ్ కనిపిస్తున్నప్పటికీ లేటెస్ట్గా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల థియేటికల్ రైట్స్ 120 కోట్ల రూపాయలు పలికి టాక్సిక్ సత్తాను చాటింది. ఇదిలా ఉంటే టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 పోటీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుంది. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్లో ఈ 2 సినిమాలు ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్గా టాక్సిక్ గురించే జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారట. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ IMDb నిర్వహించినటువంటి పోల్లో యష్ నటించినటువంటి టాక్సిక్ 2026లో IMDbలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సినిమాలలో టాప్ ప్లేస్లో నిలిచింది. యష్ మూవీ 40.6% రియల్ టైమ్ పాపులారిటీ రేటింగ్ పాయింట్స్ను సాధించిన హవా చూపిస్తుంది. అటు రణ్వీర్ సింగ్ నటించినటువంటి ధురంధర్ 2 మూవీ ఆశ్చర్యకరంగా 22.6% ప్రజాదరణతో 2వ స్థానంలో నిలిచింది. అయితే ఈ లిస్ట్లో టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన ప్యారడైజ్కు 6.3% ప్రజాదరణ సాధించి 4వ స్థానంలో నిలిచింది. అయితే రిలీజ్కు మరో నెల రోజులకు పైగా టైం ఉండడంతో రేటింగ్ మారే అవకాశం ఉంది. కానీ ప్రెజెంట్ మాత్రం టాక్సికే దూసుకెళ్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో 2 సూపర్ స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం చాలాసార్లు చోటు చేసుకున్నాయి. అయితే కంటెంట్ అండ్ స్టార్ పవర్తో తమ సత్తాను కలెక్షన్ సాధించారు కొంతమంది హీరోలు. కొన్నిసార్లు స్టార్ల మధ్య పోటీ అభిమానుల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టేలా కూడా చేసింది. అయితే ఇలాంటి పోరు మరోసారి బాక్సాఫీస్ వద్ద మార్చి 19వ తేదీన కనిపిస్తున్నది. ఈసారి పోటీకి కన్నడ సూపర్ స్టార్ యష్ అండ్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సినిమాల మధ్య అది తెరలిచేసే అవకాశం ఉంది. వారు యాక్ట్ చేసినటువంటి టాక్సిక్ అండ్ ధురంధర్ 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్కి రెడీ అవుతుండడంతో అనేది ప్రస్తుతం వివాదంగా మారింది. ఈ వివాదం వెనక అసలు కారణం ఏంటంటే టాక్సిక్ మూవీ పాన్ ఇండియా సినిమాగా భారీ హంగులతో రెడీ అయింది. కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ను మార్చి 19 అని సంవత్సరం క్రితమే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే రణ్వీర్ సింగ్ నటించినటువంటి ధురంధర్ మూవీ ఊహించని రేంజ్లో సక్సెస్ సాధించింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో రూపొందించినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1300 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టడంతో ఈ సినిమాని సెకండ్ పార్ట్ను మార్చి 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు పార్ట్ 1 రిలీజ్ టైంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్.
దాంతో ఈ సినిమాల మధ్య పోటీ అనివార్యమైంది. అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ మార్చే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఎవరికి వారే రిలీజ్ డేట్ల విషయంలో రాజీ పడకపోవడంతో బాక్సాఫీస్ వద్ద రంజైన పోటీకి రెడీ అయింది. దురంధర్ 2 సినిమా యూనిట్ నిర్వాకంపై కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. తాము సంవత్సరం క్రితమే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాం, మా సినిమాకు పోటీగా ఇప్పుడు ఈ సినిమాను ఎలా రిలీజ్ చేస్తారు, వాళ్ళు రిలీజ్ డేట్ ప్రకటించే ముందు ఓసారి మాతో సంప్రదింపులు చేపట్టాలనే కనీసం మర్యాద కూడా పాటించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నార్త్లో గట్టి పట్టున్నటువంటి రణ్వీర్ సింగ్, సౌత్లో మంచి ఆడియన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి యష్ సినిమాల మధ్య పోటీ ఇంట్రెస్టింగ్గానే మారింది. రణ్వీర్ సింగ్ సినిమా సౌత్లో, యష్ మూవీ నార్త్లో తడాకా చూపిస్తుందా అనే విషయంపైన ఇప్పుడు ట్రేడ్ వర్గాలు దృష్టి పెట్టాయి. అయితే ఈ సినిమాల మధ్య పోటీ బాక్స్ ఆఫీస్ను కుదిపేస్తుందా, ఏ రేంజ్ కలెక్షన్ సాధిస్తాయనే విషయం క్రేజీగా మారింది. ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాల మధ్య పోటీ నుంచి 3 పాన్ ఇండియా సినిమాలు తప్పుకున్నాయి. నాని నటించిన ది ప్యారడైజ్, రామ్ చరణ్ నటించిన పెద్ది అండ్ ఇక అడ్విశేష్ యాక్ట్ చేసిన డెకాయిడ్ సినిమాలు కూడా తమ రిలీజ్లను వాయిదా వేసుకున్నాయి. అయితే ఈ సినిమాల తర్వాత ఆడియన్స్ ముందుకైతే రానున్నాయి. కానీ డెఫినెట్గా ఈ సినిమాలు మాత్రం మేజర్గా షూటింగ్ కంప్లీట్ కాక, లేదంటే అక్కడ రిలీజ్ డేట్ ఇబ్బంది అవుతున్నటువంటి టైంలో టెక్నికల్ వర్క్ ఇలాంటి సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి పోస్ట్ పోన్ అయినాయి తప్పితే, లేదంటే ఈ సినిమాలు దిగేదే రంగంలోకి. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆబ్వియస్లీ మార్చ్ 19th అనేది చాలా కొంచెం క్రూషియల్ డేటే. ఎందుకు అంటే ఆ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి చాలామందికి, విద్యార్థులకి, కాలేజ్ వాళ్ళకి, అండ్ ఇయర్ అయిపోతూ ఉంటుంది, సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. హ్యాపీగా కొంతమందికి ఓకే, కానీ మరికొంతమందికి కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తాయి. బట్ ఈ టైంలో, ఇలాంటి టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడమే చాలా కష్టం. అంటే మేజర్గా మోస్ట్ అవైటెడ్ సినిమాలు 2 కూడా అదే రోజున రిలీజ్ అవబోతున్నాయి. టాక్సిక్ ఆల్రెడీ కేజీఎఫ్ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి రాబోయేటువంటి మూవీ కాబట్టి టాక్సిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అండ్ దానికి టీజర్ కూడా మనం, అంటే గ్లిమ్స్ కూడా మనం చూసాం. కంప్లీట్ బోల్డ్గా ఒక లేడీ డైరెక్టర్ అలాంటి ఒక సీన్ని డైరెక్ట్ చేస్తుందని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. బట్ అలాంటిది ఇంకా స్టఫ్ చాలా ఉంటుంది సినిమాలో. అండ్ దానికి తోడు 4 హీరోయిన్స్ ఉన్నారు, దాంట్లో మంచి మంచి మేజర్ కాస్ట్ ఉంది. సో అందుకోసమనే ఆ సినిమా మీద హైపో రేంజ్లో అయితే ఉంది. ఇకపోతే దురంధర్ ఆల్రెడీ సక్సెస్ చూసినటువంటి సినిమా. సో పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అది ఆల్రెడీ ప్రూవ్డ్ మూవీ కాబట్టి ఇప్పుడు ఆ సినిమాని డెఫినెట్గా మళ్ళీ సీక్వెల్ కూడా అదే డేట్ రోజు రిలీజ్ చేస్తామనేసరికి కొంచెం ఓపెనింగ్స్ మీద అండ్ దాని తర్వాత ఆడియన్స్ మైండ్ సెట్స్ కూడా కంపేర్ చేసేటువంటి విధానం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకుంటుందంటే ఒకవేళ ఒకే సినిమా ఆ రోజు మేజర్గా టాక్సిక్ అన్నా లేకపోతే దురంధర్ 2 అన్నా రిలీజ్ అయితే ఏ సినిమాని ఆ సినిమాని చూసేవాళ్ళు, ఆడియన్స్ 2 సినిమాలని ఆదరించేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, ఒకే రోజు రిలీజ్ అయితే ఓపెనింగ్స్ మీద దెబ్బ పడుతుంది, కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుంది. సేమ్ టైం సినిమాని జడ్జ్ చేస్తారు కూడా అండ్ కంపేర్ చేస్తారు. జడ్జ్ చేయడం కంటే ముందుగానే ఇంకా కంపేర్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు టాక్సిక్ చాలా బాగుంది, దురంధర్ 2 బాగాలేదు, దురంధర్ 2 బాగుంది, టాక్సిక్ బాగాలేదు, ఇలా కంపారిటిబిలిటీ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ డేట్లో వస్తే ఇద్దరు హీరోలకి ఆబ్వియస్లీ పెద్ద లాసే. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా సినిమాని కష్టపడి తీస్తున్నారు టాక్సిక్ టీమ్. అండ్ దాని తర్వాత ఇక్కడ దురంధర్ 2 కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ తోటి, అంటే సక్సెస్ని చూసినటువంటి సినిమా. ఈ సినిమాని కూడా 2 కొని కనీసం కూర్చొని మాట్లాడుకొని అదే రోజు రిలీజ్ డేట్ కాకుండా వేరే రోజు రిలీజ్ చేస్తే కొంచెం సినిమాలకు పెద్ద ప్లస్ అయ్యేది. బట్ కాకపోతే అదే రోజు రిలీజ్ చేయడం అండ్ దానికి తోడు ఇక్కడ టాక్సిక్కి దాదాపు 120 కోట్లు కొన్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియా వినిపించడం. సినిమాకి ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా కానీ పెద్దగా లాస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఒక సినిమా కనుక బాగుండి ఒక సినిమా కనుక బాగాలేకపోతే డెఫినెట్గా సినిమా మీద మొత్తానికి ఇంపాక్ట్ పడుతుంది. లేదు 2 బాగుంటే 2 చూస్తారు ఆడియన్స్, కాకపోతే ఓపెనింగ్స్ మీద ఎక్కువ పడుతుంది. పెట్టినటువంటి బడ్జెట్కి అండ్ తీసుకున్నటువంటి ఆ రెమ్యునరేషన్స్కి అవన్నిటికి కూడా మేనేజ్ చేయలేకపోవచ్చేమో అని కూడా చాలామంది క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో కొంతమంది అయితే సినీ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఈ 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ డేట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాయి. కాకపోతే ఇంకా చివరి విషయం ఏంటంటే దురంధర్ 2 కొంచెం చిక్కుల్లో ఉంది. ఎందుకు అంటే లాస్ట్ టైం షూట్ జరుగుతున్నటువంటి టైంలో పర్మిషన్ లేకుండా ముంబైలో ఒక ప్రాంతంలో పర్మిషన్ లేకుండా షూట్ చేస్తున్నటువంటి కారణంతో కొంచెం ఫైన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్, ఎక్కువగా ఫైన్ వేశారు. సో ఆ టైంలో మరి రిలీజ్ డేట్ ఏంటంటే షూటింగ్ కంప్లీట్ అవుతుందా, మార్చ్ 19th వరకు ఆ షూట్ కంప్లీట్ అయ్యి ఎడిట్ వర్క్ కంప్లీట్ అయితే మార్చ్ 19 వస్తుంది, లేదంటే మాత్రం కొంచెం కష్టమే. కొంచెం ఇలాంటి చిక్కుల్లో దురంధర్ 2 రాకపోవడమే బెస్ట్. అండ్ ఆ హైప్ ఉంది, ఆల్మోస్ట్ కొంచెం లేట్గా వస్తుంది అయితేనే బాగుంటుందని కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సో చూడాలి మరి ఈ సినిమా నిజంగా 2 వస్తే మాత్రం కొంచెం ఓపెనింగ్ దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఏదో ఒకటి ఆగి ఏదో ఒకటి రాకపోతే కొంచెం ఈజీ అవుతుంది అన్నటువంటి మెథడ్లో ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. సో చూడాలి మరి ఈ 2 సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటి, అండ్ మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.